కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. సౌజన్యంతో మరియు రోటరీ వాళ్ళ సహకారంతో ఈరోజు బాపట్లలో, రేపు చీరాలలో క్యాన్సర్ అర్లీ డిటెక్షన్ స్క్రీనింగ్ టెస్ట్ని మొబైల్ వెహికల్తో చేసే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. దీంట్లో సర్జికల్ ఆంకాలజిస్ట్ కిమ్స్ ఒంగోలు నుంచి వాళ్ళు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ వాహనానికి ప్రత్యేకమైన సిబ్బంది ఎవరు ఉంటారు, స్క్రీనింగ్స్ టెక్నీషియన్స్, స్టాఫ్, నర్సెస్, వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు ఎలా చేస్తారని నాకు చూపించడం జరిగింది. చాలా ముఖ్యమైనది ఈ రోజుకి భారతదేశంలో ఎస్పెషలీ మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ ఇవి చాలా పెరుగుతూ ఉంది. ఇది పెరగడం ఏంటంటే ఆల్రెడీ మన ఇండియన్ జెనెటిక్ పూల్లోనే ఇది ఉంది. కాబట్టి ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అనేది చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఏమైనా తేడాలు కనపడితే, ఎక్కడైనా స్వెల్లింగ్ కానీ, నాడ్యూల్స్, ట్యూమర్స్ లాగా గడ్డలాగా ఉంటే దాన్ని వెంటనే డాక్టర్ని చూపించి వాళ్ళు డీటెయిల్గా ఒక స్క్రీనింగ్ చేస్తారు. అవసరమైతే ఒక ఎక్స్రే లాంటిది కూడా మ్యామోగ్రామ్ అని చెప్తారు, దాన్ని తీస్తారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV వ్యాక్సినేషన్ ఆల్రెడీ ఉంది. 9 నుంచి 14 సంవత్సరం ఉన్న అమ్మాయిలకి 2 డోసులు ఇవ్వడం అనేది, దాంతో పాటు కూడా పెద్ద మహిళలకి 30 సంవత్సరం పైబడి ఉన్న వాళ్ళకి ప్యాప్స్ నియర్ అనేది చేస్తారు. అవన్నీ కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా లంగ్ క్యాన్సర్కి, సో ముఖ్యంగా ఈ 3 క్యాన్సర్స్కి అర్లీ స్క్రీనింగ్ అని వీళ్ళు చేస్తారు. సమాజంలో ఇది చాలా ఉపయోగం పడేది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ కిమ్స్ ఒంగోలు మరియు రోటరీ బాపట్ల వీళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.